मैं शकील बात कर रहा हूँ। मना बरल తీసుకున్నా कल सुबह तक मैं हैदराबाद में रहूंगा। షకిల్ భయ్యా వచ్చినాయన్న బర్రెలు? బర్రెలు వచ్చేసినాయి. ఏడబెట్టాలి. గట్కేసర్లో నా ల్యాండ్ ఉంది కదా అన్న, అక్కడ తీసుకొచ్చేసా అన్న, నేను వచ్చేస్తాను. మన గట్కేసర్ ల్యాండ్? అదే అదే అదే. ఆడ నా దోస్తు గాడు ఉన్నాడు, వానికి ఇచ్చేస్తా. నాకు వేరే పని ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకో. సరే అన్న, ఆయన నెంబర్ పంపించవా నాకు? పంపిస్తా. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అన్న. వచ్చినామన్న, ఇన్నే లొకేషన్ దగ్గర ఉన్నాం. తొందరండి తమ్ముడు, నా బయటకు పోయి పని ఉంది, లేట్ చేయొద్దు. ఈ షకిల్ గడ వ్యాపారాలు ఎంతే ఉంటాయి. నీ అమ్మ వీడు మొన్న ఫెన్షన్ కార్డు ఉన్నాడు రా. వాడు నన్ను పిలవచ్చా అనేది వాడే కదరా ఆ రోజు. వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. ఓడి నీ అమ్మ ఎట్లరా? అరే మళ్ళీ ఏదో పెడతాడ్రా ఇడు. ఎరా పిలవచ్చా, ఎటొచ్చా? మళ్ళీ రామ్నాయ్ ఇక్కడ పంపించాడు ఏంది? ఎవడ్రా పిలవచ్చా నీకు? అని పేరు తీయకన్నా. ఏం లేదన్నా, మొన్ననే 2 బర్రెలు కొన్నా. మా దోస్తుగాడు మన దోస్తుగాని దగ్గర పెట్టిందంటే తీసుకుపోనీకి వచ్చిన. షకిల్ మనుషులా మీరు? మీరు ఫోన్ చేసింది యాదవ్కేనా? నీకెలా తెలుసన్నా? ఒరే ఆ యాదవ్ నేనేరా. బర్రెలు మస్తున్నాయి తమ్ముడు, జబర్దస్త్ ఉన్నాయి. హైబ్రిడ్ అనుకుంటా కదా, పద చూపిస్తా. మస్తున్నాయి. అరే ప్రాఫిట్ లో పడ్డాం రా మనం. ఇప్పటికెళ్ళి మొత్తం ప్రాఫిట్ వేసారా? ఇగో తమ్ముడు హైబ్రిడ్ బర్రెలు మస్తున్నాయి. అన్నా ఇవి పాలు ఇస్తాయా తాగుతాయా అన్నా? సంవత్సరం చాలు తమ్ముడు, సంవత్సరాలు ఇచ్చేస్తాయి. సంవత్సరమా? అప్పటి వరకు ఎవడన్నా దీనిలో పోషించేది? నేను బర్రెలు తెమ్మని పైసలు ఇచ్చిన అన్న, ఇవేమో దూడలు ఉన్నాయి, వీటి సాగనికి కూడా నా దగ్గర పైసలు లేవన్నా. నా దగ్గర పైసలు లేవు, నేను సాగలేను. ఇచ్చేసేయన్నా మాకు. రే 2 పంచాయతీలు పెట్టకండి, ఏమన్నా నువ్వు షకిల్ గడ చూసుకోండి. అరే అన్న అట్లా కాదన్నా, నువ్వు ఇదే ఫీల్డ్ లో ఉన్నావు కదా, ఎవరికన్నా ఒక్కళ్ళకి అప్పయ్యవా ప్లీజ్ అన్నా. జర అమ్మి పెట్టరా, ఇప్పుడు నీకు పుణ్యం ఉంటది. అమ్మొచ్చు, ఎట్లా కూడా మనం లాగేసుకుందాం. సరే నీకోసం దూడకి 20,000 చొప్పున 40,000 ఇచ్చేస్తా, తీసుకో. 40,000 ఏందన్నా? బర్రెలు 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నా. కనీసం పెట్టిన పైసలు వచ్చినా సరిపోతాయన్నా ప్లీజ్ అన్న. ఏంది నాన్న పెట్టిన పైసలా? ఎక్కడికి ఉన్నాయి ఇవి? అది హర్యానా. ఇప్పుడు ఎక్కడున్నాయి? గట్కేసర్. అప్పుడంటే హర్యానా బర్రెలు రేట్ ఎక్కువ, ఇప్పుడంటే గట్కేసే బర్రెలు రేట్ లేదు. వేస్ట్ వేస్ట్. ఇంకా అమ్మా ఇడు పుక్కట్లా లేపేసేలా ఉన్నాడే. అలా ఫేస్ పెట్టదమ్మి, అటు ఇటు కాకుండా 50,000 ఇచ్చేస్తా, అంతకుమించి పైసా కూడా లేవు. 50? అరే వద్దురా, 50,000 వద్దురా ప్లీజ్ రా. చూడు మరి టైం అవుతుంది తమ్ముడు, ముందు ఉండదు. కొడేసిన ఫోన్పే 50,000. చూడొచ్చింది. రారా, నీ బతుకు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం, పదా. అరే షకిల్, ఎక్కడ దొరుకుతారు 2 రోజులు నీకు? 1,00,000 రూపాయల తోటలో జర కనిపించేస్తే 50,000కి ఇస్తారా? పడితే పట్టావు కానీ మంచి ఐడియాలు పట్టావురా. అరే ఇంకా నిన్నేమనను రా, ఎందుకంటే అని వేస్టే. తిట్టను పో ప్లీజ్. నన్ను అట్లా చూడకండి, నాకు తెలిసి నేను మళ్ళీ ఎర్రిపప్పునైనానని. ఇప్పుడు ఏమైందిరా, పిండినావా పాలు? ఎన్ని లీటర్లో మీను? అరే నాతో అట్లా మాట్లాడకరా, ఇప్పటికే నేను సామ ప్రాణం మీద ఉన్నా. వారంలో 2 సార్లు ఎరిపప్పు అవుతావురా నువ్వు. అరే నేను ఇప్పుడు అన్ని బంద్ చేసి నీతో పాటు వచ్చి గమ్మున ఫోటోగ్రఫీ నేర్చుకుంటా. ఇదైనా చక్కగా చేస్తావా? చక్కగా చేస్తా, ప్రామిస్. సర్లే సాయంత్రం రూమ్కి రా, కానీ దానికంటే ముందు నీ దగ్గర ఒక కెమెరా ఉండాలి. 50,000 ఉన్నాయి మామ, కొత్త కెమెరా వస్తుందా? ఏందన్నా కొత్త కెమెరానా? దాని లెన్స్ కూడా రావరా? సర్లే ఏదో ట్రై చేస్తా అంటున్నావు కదా, నా క్రెడిట్ కార్డు ఇస్తా, కానీ టైంకి ఈఎంఐ కట్టాలి. థ్యాంక్స్ మామ. అరే ఫస్ట్ టైం మనం ఒక కొత్త పని చేస్తున్నాం కదా, గుడికి వెళ్దాం. నా భయం కూడా అదేరా, నీ దరిద్రం నాకేదంటిస్తావని. అన్నా అన్నా ఏం చేస్తున్నావే? పిల్లని చూస్తున్నావా? సిగ్గుండాలరా, నీకున్న దరిద్రాలకు మళ్ళా ఇదొకట. అయినా ఆ పిల్ల నీకెట్ట పడుతుంది అనుకున్నావురా?
ఏమ్రా మాటలు వస్తలేవు ఎయిర్పోర్ట్ మాకిట్లా ఫేస్ వాల్యూ ఉందిరా బండన్నా నువ్వు అస్సలు తగ్గకు పో పిల్లెంబడి పో ఒక దరిద్రుడికి ఇంకో దరిద్రుడు తోడు వా. చూసినవారా వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను గుడికి వెళ్తున్నా, నా పిల్ల కూడా గుడికి వెళ్తుంది. పోయే కాలం వస్తే అన్ని అట్నయితే పా. పిచ్చిన కొడుక, పిల్ల దొరికిందని కుళ్ళురా నీకు. అరే గుళ్ళు ఉన్నాం రా, ఎవడిని చూస్తే చెప్పులతో కొడతాడు. నమస్తే, నా పేరు బన్నీ. అబ్బా కొబ్బరి తింటావు బన్నీ? నాకు కొబ్బరి అంటే బాగా ఇష్టం. మస్తు పాస్ ఉందిరా నీ పిల్ల. ఆ, ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నువ్వెప్పుడు అడిగినావు? ఇప్పుడు అడుగుతున్నా కదా, చెప్పచ్చు కదా. యామిని. ఆ, ఈ పేరేడో విన్నట్టుంది. హ, నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందిరా. యామిని, ఓ నైస్ నేమ్. నచ్చినా అండి నీకు? ఏంటి? అదే నా పేరు నచ్చిందా నీకు? మీ పేరు కూడా మీలాగే మంచిగా ఉన్నది. అంతా బాగుంది కానీ కొబ్బరి ఏం చేస్తుంటావు బన్నీ? నేను ఆంటర్ప్రెనర్ అండి. దేనికి? దరిద్రానికి. కొబ్బరి తింటావు బన్నీ? నృత్యంగా ఏముంది. నాకు ఇక్కడనే బఫెలో బిజినెస్ ఉందండి, వాటిని చూసుకుంటా. ఓకే. ఇంతకు మీరేం చేస్తుంటారండి? మొన్ననే టీసీఎస్ లో జాబ్ వచ్చింది. ఓ. సో రేపు హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నా. టీసీఎస్? ఓ మై గాడ్, యాక్చువల్ నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నా అండి. ఇక్కడ బిజినెస్ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తానండి. మీరు కలిసిన వేళ విశేషం కావచ్చు. ఓ మై గాడ్, భార్యలు కూడా అమ్మేసిన. ఇంతకీ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? ఏమైనా హెల్ప్ కావాలా? ఎందుకు? నీకు హాస్టల్స్ ఉన్నాయా? లేదండి, తక్కువైంది. ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి అడిగాను అంతే. వద్దులేండి, మా డాడీ ఆల్రెడీ చూసేశారు. చూసేసాడా? దూలు తీరిపోయింది. సరే మరి, బాయ్. ఓకే అండి. హైదరాబాద్లో కలుద్దాం. ఓకే. కలుద్దాం. ఓయ్, నేను హైదరాబాద్లో ఏడుంటాను తెలుసా నీకు? తెలీదు. మరి ఎట్లా కలుస్తావు? నా నంబర్ తీసుకునే ఆప్షన్ ఉంది తెలుసా నీకు? తెలుసు. 79899863. అది నా నంబర్ కాదు. తెలుసు, ఇది నా నెంబరే. కాల్ చేయి, మర్చిపోకు. చూసినవారా, నా పిల్ల ఇప్పుడే మెసేజ్ చేసింది. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. మేడ్ ఫర్ ముంత మసాలా ఏం కాదు, పోరా. ఇదిగోరా నీ కొత్త కెమెరా. అది సరే కానీ ఉన్నాడా రా మీ అయ్య ఇంట్లో? ఉన్నాడు. ఎందుకు? పదరా, నీకు మీ అయ్యకి ఇలా బ్రేక్ ఇస్తా. అరే నీ అమ్మ, నేను చూస్తేనే మా అయ్య సైక్ అవుతారా. నువ్వు ఇంట్లో ఒక చెక్క తక్కువ మాట్లాడక, అర్థమైందా? అరే మంచి మంచి వాళ్ళనే హ్యాండిల్ చేసినారా మీ అయ్య అంతరా నా ముందు. అబ్బా, పదా పార్క్ చేసేస్తాగు. బా. ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు, బొమ్మలు చెప్తున్నాడేమో. అరే నమస్తే అంకుల్. రే ఇట్రా. నేను చూసుకుంటా బా. యా కమింగ్ సూన్ అంకుల్. యూ మిస్డ్ మీ అంకుల్. చేతులు ఏందిరా అది? న్యూస్ పేపర్ అంకుల్. ఆన్ చేతులు ఉన్నదేంది? కెమెరా డాడీ. ఏమంటున్నావురా? అంటే ఇప్పుడు నువ్వు ఫోటోగ్రాఫర్ అయిపోతావా? ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబు సంకనాగిపోయినట్టనే ఇక. అవురా, 2 బయట బండ్లు ఉండాలి, గద అమ్ముకొని ఇగో ఉన్నావురా. హే ఊగా అంకుల్, ఎవడైనా బండ్ల మీ కెమెరా కొంటాడా? మీ వాడు జస్ట్ బర్రెలు కొన్నాడు అంతే. రే నేను నీతో మాట్లాడతలేను, నోర్మయ్. రే ఏం మాట్లాడతాండ్రా వీడు? కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటారా? బిర్యానీ అంకుల్. బండ్ల మీ బర్రెలు కొనుడేంద్రా? ఇంకెంతవరకు మమ్మల్ని ముస్తావురా రే? ఓ అంకుల్ హోల్డ్ ఆన్.
ఇప్పుడు ఆ బర్రెలు కూడా లేవు, గవమ్మే ఈ కెమెరా కొన్నాడు. మీరు చూస్తూ ఉండండి, మీ వాడిని కూడా నా అంత పెద్ద ఫోటోగ్రాఫర్ చేసి మీ పేరు నిలబెడతాను అంకుల్. నీతో మాట్లాడ చెప్పండి. అవురా, ఈ ఫోటో తీసింది నువ్వే కదరా? హే అంకుల్, ఈ ఫోటో ఇంకా పెట్టుకున్నారా? వాల్పేపర్ పెట్టాలా? ఇటువంటి అవురా, ముందట కుక్క ఎందుకు వచ్చిందిరా? యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ వెరీ డీప్ మీనింగ్ అంకుల్. లైఫ్ ఇస్ లైక్ ఎ మిర్రర్, వీఆర్ వాట్ వి సీ. అంటే నన్ను కుక్క అంటావురా? అయ్యో, నేను కుక్కను అవమానించలేదు అంకుల్. నువ్వు ఓ పని చెయ్యి. ఇంకో ఫోటో కావాలా అంకుల్? దెంగేయ్ ఇక్కడి నుంచి. ఓకే, ఇక్కడి నుంచి దెంగేయ్. ఏయ్. ఊకో డాడీ, ఏంది ఊకే పైసలు పైసలు అని చెప్పేసి పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతావా? మనుషులు ముఖ్యం, మానవత్వం ముఖ్యం, కొంచెం ఎథిక్స్ ఉండాలి డాడీ. అవురా, మనుషులు ముఖ్యం, మానవత్వం ముఖ్యం. నీకు ఏ మనుషులు కావన్నో ఆ మనుషుల దగ్గరికే పో, వాళ్ళే నీకు బోవేటి సాపుతారు. నా దగ్గర వద్దు. దెంగే. నేను పోతా, నా కొత్త కెమెరా తీసుకొని పోతా నేను. ఆ? ఏమిటా, పెట్రోల్ అయిపోయిందా? ఇగో ఇటు చూడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ ఆయన పైసలు ఇస్తాడు పెట్రోల్కి. ఇచ్చినోళ్ళే బోర్డు 500 రూపాయలు, నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఓహో, సరే సరే, పోయిరా పోయిరా. దెంగే. ఇప్పటికైనా డబ్బు రత్నానాయి తిరిగి వస్తా, నేనేందో చూపిస్తా. కుక్క ఫోటో తీసే మధ్యలో ఆయన వచ్చి మళ్ళా నన్ను అంటాడేంది? మామా, నేను కూడా ఇంట్లోకి నుంచి వచ్చేసిన. నువ్వు దోస్తాన్ కోసం జానిస్తావేమో, కానీ మా బన్నీ ఆడు మన ఆస్తి మొత్తం రా. తీసుకురాకు. మాయా, నిన్ను విషయం అడుగుదాం అనుకుంటున్నాను, ఏమి అనుకోకూడదు మరి. అడుగు. అసలు నువ్వు తీబోయే సినిమా స్టోరీ ఏంటి మాయా? లవ్ స్టోరీయా, యాక్షనా, థ్రిల్లర్?